హలో అందరికీ ఇంట్లోనే ఎంతో టేస్టీగా హెల్తీ కూడా కదా క్యారెట్ అంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. క్యారెట్ హల్వాని చాలా రుచికరంగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఈ హల్వాని. ఇంకా నేను హాఫ్ కేజీ వరకు క్యారెట్లని తీసుకున్నాను. నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తురుముకొని కూడా చేసుకోవచ్చు ఈ క్యారెట్ హల్వాని. నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కల్ని కాస్తంత నెయ్యిలో వేగనివ్వాలి. అప్పుడే మనకి ఈ హల్వాకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. కాస్తంత వేగిన తర్వాత మనం క్రీమీ మిల్క్నైనా తీసుకోవచ్చు, నార్మల్ మిల్క్నైనా తీసుకొని కాచి చల్లార్చి పెట్టుకోవాలి. ఇందులోకి 2 గ్లాసుల పాలని యాడ్ చేసుకోవాలి. పాలని యాడ్ చేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కోవా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా కుక్కర్ని మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. బాగా ఉడికిపోయింది క్యారెట్. మనం ఇంకా స్మాష్ చేసుకోవాలి. దీన్ని మనం చేసే విధానంలోనే ఉంటుంది, చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా. ఇలా నేను చూపించిన విధంగా ఇంత మెత్తగా అయితే చాలు, కాస్తంత గట్టిగా ఉన్నా పర్లేదు. ఇంకా నేను 1 కప్ షుగర్ని తీసుకుంటున్నాను. నేను చేసే హాఫ్ కేజీ క్యారెట్ హల్వాలోకి 1 కప్ షుగర్ సరిపోతుంది నాకు. మీరు స్వీట్ ఎక్కువగా తింటున్నట్టయితే ఇంకా కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి. మిక్సీ జార్ని తీసుకొని షుగర్ని అందులో యాడ్ చేసుకొని ఒక 3 యాలకులని యాడ్ చేసుకుంటున్నాను. 3 యాలకులు మిక్సీలో పౌడర్ అవ్వవు కాబట్టి ఇలా షుగర్లో యాడ్ చేసుకొని నేను మిక్సీ పట్టుకొని వేసుకుంటాను. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే మిక్సీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలానే యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా అయిపోయింది. ఇంకా ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని మనం వేయించి పెట్టుకోవాలి. నేను ఇక్కడ బాదం, కాజు, కిస్మిస్ని తీసుకున్నాను. మీరు ఇంకా మీ దగ్గర ఏవైనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇంతే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కాస్తంత ఫ్రై అయితే చాలు. డ్రై ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ హల్వాలోకి. ఏ స్వీట్లోకైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది. మనం ఉడికించి పెట్టుకున్న ఈ స్మాష్ చేసుకున్నాం కదా ఆ క్యారెట్ని అది ఈ ప్యాన్లోకి వేసి తడిదనం మొత్తం ఎగిరిపోయేంత వరకు వేగనివ్వాలి. ఇందులోకే మనం కోవా యాడ్ చేయట్లేదు కాబట్టి ఇంకో కప్పు పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర కోవా లేకపోతే పాల పౌడర్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోండి. అవి ఏవి లేవు అనుకుంటే ఇంకొక కప్ చిక్కటి పాలని యాడ్ చేసుకోండి. ఇదే ఇప్పుడు పాలు మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మనం వేగనివ్వాలి ఈ క్యారెట్ని. అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కాస్త ఇలా దగ్గర పడింది అనుకున్నప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నేను షుగర్ ఇంకా యాలకులని వేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకున్నాను. మనం షుగర్ వేయడం వల్ల కలర్ చూసారా చాలా బాగా వచ్చింది కలర్. హెల్తీ కూడా క్యారెట్ కాబట్టి మనం అప్పుడప్పుడు చేసి ఇంట్లో పెడుతూ ఉండాలి పిల్లలకి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉంచి ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకా పిల్లలకి డైరెక్ట్గా క్యారెట్ని ఇచ్చి తినమంటే మారం చేస్తూ ఉంటారు తినకుండా. అలాంటి పిల్లలకి ఇలా క్యారెట్ హల్వాని లైట్ షుగర్ వేసి చేసి పెడుతూ ఉండండి, చాలా ఇష్టంగా తింటూ ఉంటారు వాళ్ళు కూడా. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎలా కుదిరిందో నేను చేసిన రెసిపీ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల ఎంతో కొంత వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ని కూడా వేసుకోండి. మీరు లైక్ వేయడం వల్ల
ఇంకో ఎంతోమందికి నా వీడియో వెళ్తుంది కాబట్టి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరెన్నో ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి